మూమెంట్స్ ఉండాలి. ఓకేనా అండి? కొంతమందికి నిపుల్ షేప్ సరిగా ఉండదు, ఫ్లాట్ గా కానీ రిట్రాక్టెడ్ గా కానీ ఉంటుంది. సో ఎప్పటి నుంచే మీరు నిపుల్ ఎక్సర్సైజ్ చేయాలి, నిపుల్ పుల్ అవుట్ చేయాలి ప్రతిరోజు. మీకు ఇంకా ఏమైనా కంప్లైంట్స్ అంటే మూమెంట్స్ సరిగ్గా తెలియకపోయినా, బ్లీడింగ్ ఉన్నా, వాటరీ డిశ్చార్జ్ ఉన్నా, పెయిన్ స్టార్ట్ అయినా వెంటనే హాస్పిటల్కి వచ్చి నన్ను సంప్రదించాలి. ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఇన్ కేస్ మీరు నార్మల్ డెలివరీ అయితే వితిన్ హాఫ్ అన్ అవర్, సిజేరియన్ అయితే వితిన్ 1 అవర్ ఖచ్చితంగా బేబీకి ఫీడింగ్ స్టార్ట్ చేయాలి, బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా కొత్తగా మందులు ఏమీ అవసరం లేదు, నేను రాసే మందులే కంటిన్యూ చేయండి, మీరు వెళ్ళచ్చు. వచ్చేయమంటారా మేడం? రండి. ఓకే. శుభాకాంక్షలండి. పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు వచ్చండి, తల్లి పాలు మాత్రమే పట్టండి. కూర్చోండి మీరు. నిన్నటి నుంచి ఎప్పుడుతో బాధపడింది కదండి వదిన గారు, అప్పుడే పాలే వస్తాయండి వదిన గారు. నిజమే వదిన గారు, తిండి లేదు కదండి, అప్పుడే ప్రాబ్లం వస్తుంది. అయ్యో బాబు ఏడుస్తున్నాడు, బాబు ఏడుస్తున్నాడండి, ఆకలి వస్తున్నట్టుందండి వదిన గారు. కొంచెం పట్టునీళ్ళు పడతానండి. అలాగే వదిన గారు. మన రోజుల్లో పట్టునీళ్ళు, గేదెపాలు, తేనె ఇవే కదండి పట్టేవాళ్ళం. వాళ్ళు తల్లిపాలు అంటారు. తల్లిపాలు ఏం సరిపోతాయండి, ఏమొస్తాయి? ఏది పట్టునీళ్ళు పడతాను. ఏంటండి ఝాన్సీ గారు పాలు పెట్టడం స్టార్ట్ చేయలేదా బేబీకి? పాలుగా వస్తున్నాయండి, పలుచగా వస్తున్నాయండి, అందుకే పట్టలేదండి. చుక్క వస్తున్నాయని ముందే ప్రయత్నించకపోతే ఎలా అండి? మనం ప్రయత్నిస్తే పాలు వాటంతటవే వస్తాయి. పాలు ఇచ్చే ముందు తల్లికి ఏకాంతత, ప్రశాంతత అవసరం. చుట్టూ విజిటర్స్ ఎక్కువ మంది ఉండకూడదు. అర్థమైందా అండి? వన్స్ బేబీ మీ నిప్పులు సక్ చేయడం స్టార్ట్ చేయగానే అది ఒక స్టిమ్యులస్ లా పనిచేసి తల్లి శరీరంలోని ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో వాటంతటవే పాలు వస్తాయి. డెలివరీ అయిన తర్వాత మొదట వచ్చే పాలని కొలాస్ట్రమ్ అంటారు. దానికి చాలా విశిష్టత ఉంది. అదేనండి, నీళ్ళ వస్తాయి అవేనండి? అవునండి. అవి మా రోజుల్లో పడేసేవారండి మా అమ్మమ్మల వాళ్ళు. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే అదే, ఆ పాలు ఎందుకు పనికిరావు, దాన్ని ఇవ్వ అవసరం లేదని అనుకుంటారు. బయట నుంచి పాలు ఇస్తూ ఉంటారు, కానీ అది అపోహ మాత్రమే. సో అది చాలా పోషక విలువలతో కూడుకున్న పాలు అనమాట. దాంట్లో యాంటీబాడీస్, ప్రోటీన్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది. అర్థమైందా అండి? అంతేకాకుండా పాలు తాగే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, తల్లిపాలు ఈజీగా జీర్ణం అవుతాయి. అంతేకాకుండా అందులో ఉండే యాంటీబాడీస్ కారణంగా పిల్లలకి చిన్న చిన్న జలుబు, దగ్గు లాంటి డిసీజెస్ నుంచే కాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. ఆస్తమా, స్కిన్ అలర్జీస్ నుంచి రక్షణ ఉంటుంది బేబీకి. మీకు అర్థమైందండి? అదే విధంగా బిడ్డకే కాకుండా తల్లికి కూడా ప్రయోజనాలు ఉంటాయి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల. వదిన గారు చూసారా, తల్లికి కూడా ప్రయోజనాలంటండి. మీకు తెలుసా అండి? తెలియదు డాక్టర్ గారు. మీకు తెలుసా ఝాన్సీ గారు? తెలియదండి మేడం. అవి ఏంటంటే బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల తల్లి ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువు తగ్గి ప్రెగ్నెన్సీకి ముందున్న సాధారణ బరువుకు వస్తారు. అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకి పాలిచ్చినంత కాలం తల్లికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో అది ఒక న్యాచురల్ కాంట్రాసెప్టివ్ మెథడ్ కింద పనిచేస్తుంది. అంతేకాకుండా తల్లికి బిడ్డకి మధ్యలో బాండింగ్ పెరిగి ఎఫెక్షన్ పెరుగుతుంది. అందుకే డెలివరీ అయిన వెంటనే ఎప్పుడు బిడ్డని తల్లి పక్కనే ఉంచమని చెప్తాం. మీకు అర్థమైంది కదా? సో ఇప్పటి నుంచి 6 నెలల వరకు ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే ఏంటి? కేవలం మీ పాలు మాత్రమే బిడ్డకి ఇవ్వాలి. బయట నుంచి ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫీడ్స్ కానీ, బయట నుంచి ఎటువంటి పానీయాలు కానీ ఇవ్వకూడదు. ఓకేనా అండి? సో ఇప్పుడే మొదలుపెట్టి ప్రతి 2 గంటలకు ఒకసారి బేబీకి మీ పాలు మాత్రమే ఇవ్వండి. అలాగే. అర్థమైందండి? తర్వాత గ్రాడ్యువల్ గా డిమాండ్ ఫీడింగ్, అంటే బేబీ ఏడ్చినప్పుడు కూడా ఫీడింగ్ ఇవ్వాలి. సో ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బేబీని భుజం మీద వేసుకొని తేనికి వచ్చిన తర్వాత మీ పక్కన వేసుకోవాలి. సో దీని గురించి ఇంకా ఏవైనా సలహాలు, సందేహాలు ఉంటే సిస్టర్ శిరీష గారు వచ్చి మీకు చెప్తారు. ఉంటానండి. థ్యాంక్ యూ. సంతోషంగా ఉన్నట్టున్నారు. బాబు ఎక్కడండి? ఇదిగోండి బాబు. అయ్యో, ఇప్పుడే పుట్టిన బాబు అత్తగారి దగ్గర కాదండి, తల్లి దగ్గర ఉండాలండి. ఎందుకంటే తల్లి సంరక్షణ బిడ్డకి ఎంతో క్షేమం అండి. ఎందుకంటే తల్లి బిడ్డల బంధం కూడా ఇలాగే మొదలవుతుందండి. బిడ్డ ఎప్పుడు తల్లి దగ్గరే ఉండాలండి.
బాబు పాలు పట్టారండి? పాలు రావట్లేదండి. నేను వచ్చినప్పటికి ఏదో కలుపుతున్నట్టున్నారండి. అమ్మో అస్సలు పట్టకూడదండి, అది బాబు ప్రాణాలకే హానికరం అండి. పాలు యొక్క లాభాలన్నీ మేడం చెప్పారు కదండి, ఎంత మరి ప్రయోజనకరమో, మరి బాబు ఎదుగుదలకి అవే పట్టాలండి. మరి ఎలా పట్టాలో నేను మీకు చెప్తాను, మీరు అలాగే మరి ఫస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ తల్లి రొమ్మును ఒక మెత్తటి క్లాత్ వేడి నీటిలో ముంచి అది మరి తడిపిన తర్వాత తల్లిని శుభ్రంగా తుడవాలండి, తల్లి రొమ్మును. ఆ తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత బాబుని తల్లికి దగ్గరిస్తే తల్లి చక్కగా పాలు పట్టుకుంటదండి. మరి అలాగే తల్లికి కూడా పాలు పట్టడంలో ఎంతో ఆనందపడతారండి. మరి మీరు ఇలాంటివి ఏమీ పట్టకూడదండి, తల్లి పాలు మాత్రమే పట్టాలి. ఝాన్సీ గారు ఏం తిన్నారండి? మా అత్తగారు బ్రెడ్ పెట్టారండి. బ్రెడ్ కూడా తినకూడదమ్మా, బ్రెడ్ వల్ల నీకు అసలు మోషన్ చాలా హార్డ్ గా అవి కాన్స్టిపేషన్ అవుతుందమ్మా. దాని వల్ల మీకు వేసిన కుట్లు ఊడిపోయే ప్రమాదం ఉంటది, చాలా ఇబ్బంది పడతారు. అమ్మా మీరు తల్లికి ఆహారం మీరు ఏం తింటున్నారు అవే తాజాగా వండి తీసుకురండి. రోజుకి ఒక 3 లీటర్లు నీళ్లు తాగాలండి, 2 పూట్ల పాలు ఇవ్వాలండి. అలాగే పౌష్టిక ఆహారాలు, ఆకుకూరలు, పప్పులు, కాయగూరలు ఇవన్నీ ఇస్తే తల్లికి సమృద్ధిగా పాలు వస్తాయమ్మా. ఆ పాలు తాగిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. వీళ్ళిద్దరు ఆరోగ్యమే మీ కుటుంబానికి ఆనందం అమ్మా. మరి మీరు చెప్పినట్టే మీరు చేయాలి, చెప్పినట్టే మీరు చేయాలి. థ్యాంక్ యూ సిస్టర్. అమ్మా అత్తమ్మ, నేను తను ఇప్పటి వరకు డాక్టర్ చెప్పారు, సిస్టర్ చెప్పారు, వీడికి మీరేమో ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేస్తున్నారు. ఊరుకమ్మా, నీకేం తెలీదు. అప్పగా చెప్పినట్టు నేను ఆ పట్టునీళ్ళు పట్టను, బాబు ఏడుస్తున్నాడు కదా, ఆ పట్టునీళ్ళు పట్టను. అమ్మా ఝాన్సీ గారు ఏంటండి పడుకొని పాలిస్తున్నారు? లేదమ్మా పడుకొని పాలకూడదమ్మా. సిస్టర్ నాకు చాలా నడుము నొప్పి వచ్చేస్తుందండి, కింద కుట్లు కూడా నొప్పి వస్తుంది, నేను అందుకే పడుకునే ఇస్తానండి. పడుకుని ఇవ్వకూడదమ్మా. మీరు ఏం చేయాలంటే బేబీ పడుకున్నప్పుడు మీరు కూడా రెస్ట్ తీసుకోవాలి, తగినంత రెస్ట్ లేకపోతే నడుము నొప్పి వస్తుంది. అందుకని బేబీ పడుకున్నప్పుడు మీరు కూడా పడుకొని, బేబీ లేచినప్పుడు మీరు పాలు ఇవ్వాలి, కూర్చొని వెనక సపోర్ట్ కూడా తీసుకోవాలి, అప్పుడు నడుముకి నొప్పి ఉంటుంది. మీరు ఆవిడకి రెస్ట్ ఇవ్వండి అమ్మా. బేబీ పడుకున్నప్పుడు పడుకొని పాలిస్తే ఏమవుతుంది అంటే బేబీ ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్ళిపోయి బేబీ ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మీ చిన్న అజాగ్రత్త వల్ల నీ 9 నెలల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. పడుకొని పాలు ఎప్పుడు ఇవ్వద్దమ్మా. అమ్మ ఏంటండి ఇంతమంది విజిటర్స్ ఉన్నారు మీ చుట్టూ? ఊరు నుంచి వచ్చారండి, వెళ్ళిపోతారు. ఊరు నుంచి వస్తే ఇంటి దగ్గరికి వచ్చాక చూడమని చెప్పాలండి. ఎందుకు విజిటర్స్ ఎక్కువ ఉండకూడదు. ఉండడం వల్ల ఏమవుతుంది, తల్లికి ఇన్ఫెక్షన్ వస్తుంది, బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎప్పుడు విజిటర్స్ ని ఎలా చేయండి. అంతేకాకుండా మీరు ఎప్పుడు ప్రశాంతకరమైన వాతావరణంలో ఇవ్వాలి. చుట్టూ ఇంతమంది జనం వస్తే మీరు పాలు ఎలా ఇస్తారు? ప్రశాంతంగా ఇస్తే మీకు మెదడులో పాలిచ్చే హార్మోన్ స్టిమ్యులేట్ అయ్యి పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. బేబీని మీరు ఐ టు ఐ కాంటాక్ట్ తో చూస్తూ పాలు ప్రశాంతమైన వాతావరణంలో ఇవ్వాలి. నాకు ఒక డౌట్ అండి, పాలు ఎన్ని గంటలకు ఒకసారి ఇమ్మంటారు? మీరు ఎలాగిస్తున్నారమ్మా? ఆడ ఏడ్చినప్పుడు ఇస్తున్నాను, లేచినప్పుడు మానేస్తున్నాను. అలా కాదండి, అలా కాదు. ఎందుకంటే బిడ్డ పుట్టిన 14 రోజుల లోపల బిడ్డ శరీరానికి తగినంత నీరు లేకపోతే డీహైడ్రేషన్ వచ్చి పచ్చకామలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా బిడ్డ పడుకున్నా సరే లేపి మరి పాలు ఇవ్వాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి బిడ్డకి మీ పాలు పట్టాలి. ఎంత టైం ఇమ్మంటారు? ఎంతసేపు అంటే ఈచ్ బ్రెస్ట్ 20 నిమిషాలు ఉంచాలమ్మా. బిడ్డని ఉంచి 20 నిమిషాలు పట్టాలి. 2 వైపులా పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చినప్పుడు క్లీన్ చేసుకొని పాలు పట్టాలి. సిస్టర్ నాకు ఇంకొక డౌట్, నేను వర్కింగ్ ఉమెన్ ని, మరి 6 మంత్స్ మీరు మదర్ మిల్క్ అంటున్నారు. నేను 3 మంత్స్ వరకు ఇవ్వగలనండి, రిమైనింగ్ 3 మంత్స్ లీవ్ అడిగితే ఇవ్వట్లేదు, మరి ఎలా చేయమంటారండి? దాని గురించి కంగారు లేదండి. మీరు డ్యూటీకి వెళ్తూ కూడా మీ తల్లిపాలని చక్కగా బిడ్డకి ఇవ్వచ్చు. ఏ విధంగా అంటే తల్లిపాలని మనం సేకరించి బిడ్డకి పట్టొచ్చు. ఏ విధంగా అంటే నేను చెప్తాను. తల్లిపాలను సేకరించేటప్పుడు మనం చేతులు శుభ్రంగా పరిశుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాకుండా దానికి అవసరమైన పరికరాలు అంటే పాలు ప్రిజర్వ్ చేసే బాటిల్స్, నెక్స్ట్ బ్రెస్ట్ పంపు, నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇలా బ్రెస్ట్ పంప్ అని ఉంటుంది, దీని ద్వారా మనం పాలను సేకరించవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్ కూడా వచ్చాయి, వీటిని కూడా ఉపయోగించి మనం పాలను సేకరించి నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. అదేవిధంగా కంటైనర్స్, మిల్క్ బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి, రీయూజ్ చేయకూడదు ఎప్పుడు. ఇలాంటి కంటైనర్స్ లో మనం బ్రెస్ట్ మిల్క్ ని సేకరించవచ్చు. అయితే ఎప్పుడు ఈ వాడే పరికరాలు పరిశుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి శుభ్రంగా ఆరబెట్టి తడి లేకుండా చూసి అప్పుడు మీరు వాడాలి. చేతులు శుభ్రంగా కడుక్కొని పాలను సేకరించాలి. ఈ సేకరించిన పాలు మామూలు రూమ్ టెంపరేచర్ దగ్గర చల్లని వాతావరణంలో 4 గంటల వరకు ఉంటాయి. దాన్ని మనం 4 గంటల లోపు వాడొచ్చు మనం సేకరించిన పాలని.
మీకు ఇంకా ఎక్కువ డ్యూటీ అవర్స్ 8 అవర్స్ అలా ఉంటే మనం కొన్ని పాలను ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టి వాడచ్చు కూడా. ఫ్రిడ్జ్ లో అవునండి. ఫ్రిడ్జ్ లో పాలు పట్టనండి, నేను జలుబు చేసేస్తాను. ఫ్రిడ్జ్ లో పాలు అంటే మీరు సేకరించిన పాలని తీసుకొచ్చి అలాగే పట్టకూడదు, దాన్ని గది ఉష్ణోగ్రత వద్ద నార్మల్ టెంపరేచర్కి వచ్చాక పట్టాలి. అది ఏ విధంగా అంటే మీరు ఫ్రిడ్జ్ లో తీసిన పాలని ఒక వేడి నీళ్ళు ఒక గిన్నెలో ఒక వేడి నీళ్ళు వేసి దాంట్లో ఆ బాటిల్ ని మునిగే వరకు వేయకూడదు, ఎందుకంటే బయట నుంచి వాటర్ అందులోకి వెళ్ళకూడదు. జస్ట్ కింద అడుగు టచ్ అయ్యేలా ఉంచి అది నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మీరు బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు. అంతేకాకుండా మీరు పాలు సేకరించినప్పుడు ఆ బాటిల్ కి వెంటనే టైట్ గా మూత పెట్టి ఉంచేయాలి, ఎందుకంటే మనం సేకరించేదాక ఏమాత్రం గాలి అయినా పిల్లడు పాలు తీసుకునేటప్పుడు అజీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వెంటనే టైట్ గా మూసి మనం ఫ్రిడ్జ్ లో ప్రిజర్వ్ చేసుకోవాలి. ఈ ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు 24 గంటల లోపు మనం వాడుకోవచ్చు. అదే కాకుండా ఒకసారి ఫ్రిడ్జ్ నుంచి తీసిన పాలు మళ్ళా తిరిగి ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు, వాడేసాక మిగతా వాటిని పడేయండి, ఎంత కావాలో అంతే తీసుకోండి. ఇంకా మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి 2-3 రోజులు ఊరు వెళ్ళాలి, ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్ళాలి అలా అనుకుంటే మనం తల్లిపాలని సేకరించి డీప్ ఫ్రీజర్ లో కూడా పెట్టుకోవచ్చు. ఈ డీప్ ఫ్రీజర్ లో పెట్టిన పాలు 6 నెలల వరకు ఇవ్వచ్చు, తెలుసండి మీకు? తీసి వాడుకోవచ్చు, నార్మల్ టెంపరేచర్కి వచ్చాక వాడాలి. ఇవన్నీ కూడా మీరు పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు నాకు చాలా గట్టిగా అయిపోయి చాలా నొప్పి వచ్చేస్తున్నాయండి సిస్టర్, ఇవ్వలేకపోతున్నాను. అవునండి, అలా మీకు హార్డ్ గా అనిపించినప్పుడు ఎప్పుడు కూడా బ్రెస్ట్ కి అయితే ఎక్కువ సెక్రేషన్స్ వచ్చినప్పుడు అలా, ఎందుకంటే బేబీ చిన్న బేబీ కదా, ఎక్కువ పాలు తనకు అవసరం ఉంటుంది. మీకు పాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యి పాలు గడ్డలు కడుతూ ఉంటాయి, అప్పుడు మీరు వెంటనే ఎక్కువైన పాలను తీసేస్తూ ఉండాలి. లేదంటే దీనివల్ల మీకు జ్వరం వస్తచ్చు, బేబీ కూడా సక్ చేయడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. అంతేకాకుండా మీరు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ సపోర్ట్ గ్రాసరీస్ అవి సపోర్ట్ గా వాడాలి కంపల్సరీగా. ఇప్పుడు మనకి బ్లడ్ బ్యాంక్ లాగే మిల్క్ బ్యాంక్స్ కూడా వచ్చాయి, బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్. ఎందుకంటే చాలా మంది పిల్లలకి తల్లిపాలు అందక ఎంతో మంది నవజాత శిశువులు చనిపోతున్నారు, వాళ్ళకి డొనేట్ చేద్దామనే సదుద్దేశంతో మనకి ఈ మిల్క్ బ్యాంక్స్ పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా కాకినాడలో ఈ అవకాశాన్ని అరేంజ్ చేశారు. మనం ఎక్కువైన పాలని తల్లిపాలని మనం మిల్క్ బ్యాంక్ కి ఇచ్చి డొనేట్ చేసి పిల్లల్ని శిశు మరణాల నుంచి కూడా కాపాడవచ్చు. నాకు తెలియనివి చాలా చెప్పారు. ఓకే అమ్మా, జరుగు. అమ్మ పాలు అమృత ధారలు పాలు వద్దు, తల్లిపాలే ముద్దు. తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన సమాజం. అమ్మపాలే కమ్మన, అన్నింటికన్నా మిన్న. పుట్టిన గంటలకు ఇవ్వండి చిన్నారికి కుటుంబాలు చేస్తాయి అమ్మే బిడ్డకి ఎంతో మేలు.